జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూన్ నెల 26వ తారీఖు 2024 సంవత్సరం మధ్యాహ్నం 12 గంటలకి మగో వీటికి 100 అంటే సనత్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, కాస్త కన్ఫ్యూజ్ అటు ఇటుగా ఉంటుంది, పక్కనే అవి ఇవాళ వచ్చాను. అంటే రేపు గుడివాడలో సేవకుల సదస్సు ఉంది, రెబ్బా ఇమ్మానుయేల్ గారిది. ఇట్నుండి అలా వెళ్ళిపోదాం అనేసి ఒక విషయం చెప్తాను. ఎవరి దగ్గర నీకు పరిచయస్తుడు ఉంటే, డబ్బు ఉందా నీ దగ్గర ఉంచుకో, జబ్బు ఉందా నాకు ఇచ్చేయి, యేసుప్రభు పాదాల దగ్గర ఉంచుతా. అర్థం లేదా? డబ్బు మీ దగ్గర ఉందా, మీ దగ్గరే అట్టి పెట్టుకోండి. జబ్బు ఉందా మీకు, అది నాకు ఇవ్వండి, అది యేసయ్య పాదాల దగ్గర. మీరు విశ్వాసిస్తే యేసయ్య పాదాల దగ్గర ఉంచుతా. దీన్నే అంటారు డబ్బు నీ దగ్గర ఉంచుకో, జబ్బు నాకు ఇచ్చేయి అని. అలాగే అరగని తిండి, జరగని పని, దాని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆ మహామనిషి జూన్ 13వ తారీఖు సాయంత్రం నిడదవోలులో పరిచయం అయిన మనిషి మహాభక్తి స్వభావం కనపరుస్తూ బైబిల్ పట్టుకుని ఉండి భక్తి మాటలు చెప్పి, నిన్న అనగా జూన్ 25వ తారీఖు విశ్వరూపం చూపించేటప్పటికి అమ్మో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నా. నీతో జత కట్టాలి, నీ సేవలో నేను పాలు పంపుకోవాలి అని సొల్లు మాటలు సోది మాటలు ఎన్నో చెప్పడం జరిగింది. ఇది నిడదవోలు పరిచయం అయిన శాలి. అందుకని అది జరగని పని. నేను ఎల్లుండి మెడ్రాస్ వెళ్తానంటే వెళ్తానో లేదో అదే తెలుసుకొని చెప్పాలి. అలాగే అరగని తిండి ఫుల్గా లాగిచ్చేస్తారు. మన ఇది డైట్ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈరోజు ఇంతటికి ముగిస్తాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఏ క్షణం ఏ అనారోగ్యం పాలవుతామో, ఎవరైనా గొడవకి వస్తారేమో, లేదా ఏదైనా పోగొట్టుకుంటామో, మంచే జరుగుద్దో ఏం జరుగుద్దో కూడా మనకి తెలియదు. ఆయనతో ఉందాం, ఆయనలో ఉందాం. ప్రార్థన మాత్రం మనసులో, అది ద్వితీయోపదేశకాండంలో ఉంది. పడుకున్నప్పుడు ప్రార్థన, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలని. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.